ఐ కీప్ ఆన్ గోయింగ్ టు కాశీ. నేను కొత్తగా జనాలకి అయిపోయింది ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోస్ పెట్టిన తర్వాత, నేను కొత్తగా వెళ్తున్నాను ఆ ఫీలింగ్ వచ్చింది. నేను చాలా సార్లు వెళ్ళాను. ఓకే. కానీ నేను ఒక్కటే వెళ్ళేటప్పుడు నాకు అట్లా సెల్ఫీ స్టిక్ పెట్టుకొని సొంత వీడియోస్ చేసుకోవటం నాకు ఇష్టం ఉండదు. ఈసారి నేను కరెక్ట్ గా అక్కడ సేవ చేసేటప్పుడు ఇంకొక నాకు తెలిసిన వాళ్ళు ఆవిడ అక్కడ ఉన్నారు, లావణ్య. మేడం మీరు ఎంత మంచిగా చేస్తున్నారు, ఎందుకు వీడియో తీసుకోవట్లేదు? మళ్ళీ ఇది పెడితే దానికి కూడా మనకి తిట్లు వస్తాయి, ఏంటి ఇంత చేసి కూడా మీరు వీడియో చేయాలి. లేదు రేణుగారు మీరు చేస్తే 10 మంది చూసి ఇన్స్పైర్ అయిపోతారంటే ఆవిడ బలవంతంగా వీడియో చేపించేసి నాకు పెట్టమని చెప్పారు. సో అట్లా బయట వచ్చేసింది. మీరన్న ఒక చిన్న వర్డ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. పువ్వు భగవంతుడి దగ్గర ఉన్నంత సేపే దానికి వాల్యూ, తీసేసిన తర్వాత అది చెత్తలోకే వచ్చేస్తుంది అని. బికాజ్ అయిపోయింది, నేను క్లీనింగ్ చేస్తున్నాను. పంతులు గారు ఆ నిర్మాలయం అంతా నాకు ఇచ్చారు. ఏ కచ్చరే మే డాల్ దో. మనం నిర్మాలయం అంటున్నారు, ఆయన కచ్చరా అన్నారు. ఎంత మంచి వర్డ్ వాడారు తెలుసా, నిర్మాణ్యం అనేది. అసలు అవును. సో ఒకసారి నేను చూసాను ఆ గ్రీన్ లీవ్స్, ఏంటి ఒక 5 minutes ముందు దేవుడి దగ్గర ఉంటే అది నిర్మాలయం అండ్ దానికి ఎంత విలువ ఉంది, మన ఎంత జాగ్రత్త పెడతారు. భగవంతుడు ఐడల్ నుంచి, ఆ విగ్రహం నుంచి తీసేసి ఇట్ ఈస్ బికమింగ్ కచరా. సో ఐ ఫెల్ట్ ఇట్ జస్ట్ కేమ్ లైక్ అ థాట్ టు మీ, మనం కొంచెం గాడ్ తో అటాచ్డ్ ఉంటే మన లైఫ్కి ఏదో వాల్యూ ఉంటుంది. మన గాడ్ ఏదైనా, ఐమ్ నాట్ జస్ట్ టాకింగ్ మై గాడ్, ఎనీ గాడ్ యూ బిలీవ్ ఇన్, ఎనీ a powerful force that you believe in, వాళ్ళతో అటాచ్డ్ ఉంటే కొంచెం మన లైఫ్ కి విలువ ఉంటుంది. అక్కడి నుంచి మనకు మోస్ట్ ప్రాబ్లీ దూరం అయిపోతే మైడ్ బి మన లైఫ్ విలువ ఉండదు, ఆర్ మైడ్ బి బ్రతుకున్న వరకు విలువ ఉంటుంది. మనం ఒకసారి ప్రాణాలు వెళ్ళిపోయిన తర్వాత బాడీ ఇట్ బికమ్స్ అ బాడీ. ఫ్రమ్ రేణు దేశాయ్ ఐ విల్ బికమ్ బాడీ. So all of that thoughts, and I was talking to myself, and Lavanya is like, మేడం మళ్ళీ చెప్పండి, భలే డైలాగ్ చెప్పారు. అసలు ఇది డైలాగ్ కాదు, మళ్ళీ చెప్పండి అంటే ఏం చెప్పాలి అంటే I just said that, and then everyone like really appreciated. మీరు కాల్ చేశారు, చాలా మంది కాల్ చేసి ఎంత మంచి మాట అన్నావు. I said it just came to me. నిజంగా చాలా బాగా అనిపించింది ఆ వర్డ్. ఇంకొకటి, రీసెంట్ గా ర్యాంప్ వాక్ లో సారీ లుకింగ్ సో గార్జియస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఐ హ్యావ్ డన్ 2019 లో ఒక వ్యూవర్స్ కోసం చేశాను ఇక్కత్ సారీలో, బట్ దట్ వాజ్ మోర్ ఆఫ్ అ క్యాజువల్. దిస్ వాజ్ లైక్ అ ప్రాపర్, వాళ్ళు అడిగారు సారీ వాళ్ళు, సరే ట్రై చేద్దాం. అది కూడా కరెక్ట్ స్టేజ్ వెళ్లే ముందు 5 minutes ముందు ఐ వాజ్ సిట్టింగ్ లైక్ దిస్. ఓకే. అండ్ ఇక్కడ అట్లా ఐరన్ ర్యాక్స్ ఉన్నాయి, యూ హ్యాంగ్ ద క్లోజ్, బట్టలు వేసుకునేది. మై మేకప్ మ్యాన్ ఓన్లీ ట్రిప్డ్, అతనే దాని మీద పడిపోయి అది నా నెత్తి మీద ఇక్కడ గట్టి పడింది. అయ్యో. ఐ వాజ్ లైక్, that's why if you see literal ramp walk లో faltered and my eyes are red. ఇలా కళ్ళు నుంచి టిక్ టక్ నీళ్ళు వస్తుంది, ముక్కు నుంచి నీళ్ళు కారుతుంది. నేను మాకు అసలు ఏం తెలియలేదు. no, I was like right at entrance, ఇక్కడ ఒక టిష్యూ పేపర్ పెట్టుకుని ఉన్నాను బికాస్ ముక్కు కారుతుంది ఆ నిప్పికి. అది తీసేసి ఏం వాక్ చేశాను, ఏం చేశాను, నాకు నిజంగా ఐ వాజ్ బ్లాంక్ బికాస్ ఐ వాజ్ ఇన్ సో మచ్ పెయిన్. అని పాపడి బిల్ల వేస్తారు కదా, దానికి ఇక్కడ హుక్ ఉంటుంది, కరెక్ట్ ఆ హుక్ మీద పడి ఆ హుక్ లోపల వెళ్ళి ఓహోహో బ్రహ్మాండం చూసాను. ఫుల్ యూనివర్స్ ఐ సా, చాంద్ తారే సితారే అన్ని చూసాను నేను. Oh my God. But that's also when people talk about that ramp walk, నాకు నిజంగా ఆ 2 minutes ఇట్స్ లైక్ అ హేజ్ ఆఫ్ మెమరీ. ఏదో చేయాలి, కరెక్ట్ గా ఉండాలి, ఇది పొజిషన్ ఉండాలి, రావాలి, and I have to take a painkiller as soon as possible and I have to put ice. So that is my ramp. ఇదే అంటున్నా, మనకి పైకి కనిపించే నవ్వులే కనిపిస్తాయి, దాని వెనకాతల ఉన్న పెయిన్ ఎవరికీ తెలియదు. నేను కావాలని అందుకనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాను, when you see a person, never judge a person by face value. You don't know లోపల వాళ్ళకి ఎంత బాధలు ఉంటాయి, ఎన్ని ఇష్యూస్ ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బీ కైండ్ టు ఎవ్రీ వన్. దట్స్ యూజువలీ వాట్ ఐ టెల్ పీపుల్, జస్ట్ బీ కైండ్ టు పీపుల్, ఎంతవరకు కుదిరితే అంత. కానీ ఎప్పుడో చేస్తుంటారు కదా మీరు ర్యాంప్ వాక్ యాక్చువల్లీ? Last I did was in 1999. అరే వా, 26 years తర్వాత చేశాను. చాలా మీ పాత మెమరీస్ అన్ని గుర్తొచ్చుంటాయి డెఫినెట్ గా. But I also remembered I'm not a ramp walk person. I know. I'm not that ramp walk person. I'm a very true. I used to like doing ads like Pond's cold cream cheyali, edo tea ad cheyali, shampoo ad cheyali. I was never a ramp walk person. Even though I'm tall, I'm 5'8". Yeah. So na height correct undi ramp walk ki. Appudu kuda nenu చాలా నాకు ఆఫర్స్ వచ్చేది ర్యాంప్ వాక్, నేను వద్దని చెప్పాను. దానికి ఒక వేరే పర్సనాలిటీ కావాలి టు బి ఆన్ ద ర్యాంప్ వాక్. కానీ రీసెంట్ గా నేను ఇది కూడా విన్నాను, మీరు వీగన్ అని చెప్పని. ఎగ్జాక్ట్లీ వీగన్ అంటే ఏంటి? పాలు పెరుగు తీసుకోరు అంతేనా? ఇస్ ఇట్ రైట్? సో ఐ ఆమ్ 100% వెజిటేరియన్. ఓహో. మీట్ తినను నేను. ఎగ్స్ కూడా మధ్యలో డాక్టర్స్ చెప్తారు B12 కోసం తినాలి అని,
ట్రై చేశాను కొన్ని సంవత్సరం ముందు, కానీ నాకు పడలేదు. నాకు ఆ స్మెల్తో. కదా ఒకలాంటి ఇది ఉంటుంది. అండ్ వీగన్ అంటే ఐ అవాయిడ్ యాజ్ మచ్ as పాసిబుల్ డైరీ ప్రొడక్ట్స్, బికాజ్ పాలు మనకి అవసరం లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషన్. పాలు అంటే చిన్న బేబీకి పాలు ఉంటుంది, ఒక మదర్ తల్లి ఒక బిడ్డని కంటే దాని తర్వాత లాక్టేషన్ ఉంటుంది. Yeah. సేమ్ విత్ కౌస్ జనాలు ఏమనుకుంటారంటే కౌస్ కీప్ ఆన్ లాక్టేటింగ్. ఐ సెడ్ నో, కౌస్ విల్ లాక్టేట్ ఓన్లీ ఆఫ్టర్ ద గివ్ బర్త్. ఓకే ఓకే. సో ఎప్పుడెప్పుడు మధ్యలో ఎప్పుడు ఒకసారి ట్రావెల్ చేసినప్పుడు ఐ విల్ హ్యావ్ 1 odd టీ ఆర్ 1 కాఫీ, బట్ మామూలుగా అవాయిడ్ చేస్తాను. ఇంట్లో కూడా మై కాఫీ ఈజ్ ఆఫ్ ఓట్ మిల్క్ అండ్ టీజ్ ఆఫ్ ఓట్ మిల్క్. సో మామూలుగానే నేను మాకు మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కువ ఇష్టం లేవు. సో మిఠాయి ఆల్సో, ఇఫ్ యూ హ్యావ్ కాజు కత్లీ, ఇఫ్ యూ హ్యావ్ జలేబీ, దీస్ ఆల్ వీగన్ ఓన్లీ ఆటోమేటిక్లీ. యా, లైక్ మనం మంచిగా ఇడ్లీ తినేటప్పుడు ఆ పొడిలో నువ్వుల నూనె కానీ వేసేస్తే అవును. ఇంకా వీగన్ ఇడ్లీ. సో వీగన్ అంటే జనాలకి ఏదో ఫ్యాన్సీ కాన్సెప్ట్ అనిపిస్తుంది. సో ఫ్యాన్సీ ఉన్నది లేకుండా ఇది. సో అయితే